బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవడంపై ట్రయల్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. కవిత సహా దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీత్లపై ఇటీవల ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. నిందితుడికి సంబంధించిన అన్ని వివరాలను ఛార్జ్ షీట్ లో ఉన్నాయని ఈడీ పేర్కొంది. అయితే ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు పూర్తి కాగా ఆర్డర్ను ట్రయల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా రిజర్వ్ చేశారు. ఈ నెల 29న ఉత్తర్వులు ఇస్తామని సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి చెప్పారు. అలాగే కేజ్రీవాల్ పై దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై ఈ నెల 28న వాదనలు మొదలు కానున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకోవడంపై ట్రయల్ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. కవితతో సహా దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీత్లపై ఇటీవల ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఇక నిందితుడికి సంబంధించిన అన్ని వివరాలను ఛార్జ్ షీట్ లో ఉన్నాయని ఈడీ పేర్కొంది. అయితే ఈ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై మంగళవారం రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు పూర్తి కాగా ఆర్డర్ను ట్రయల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా రిజర్వ్ చేశారు. ఈ నెల 29న ఉత్తర్వులు ఇస్తామని సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి చెప్పారు. అలాగే కేజ్రీవాల్ పై దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ పై ఈ నెల 28న వాదనలు మొదలు కానున్నాయి.